నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి. ఏదైతే ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బతిన్న గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్నటువంటి రోడ్ల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద సాస్కి కింద దాదాపు 2,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ సర్కార్కు రిలీజ్ చేసింది. ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో గుంతలుగా మారిన రోడ్లు కావచ్చు, అదేవిధంగా కొట్టుకుపోయిన రోడ్లు కావచ్చు, ఈ రోడ్ల మరమ్మతులకు దాదాపు 2,000 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎందుకంటే గతంలో చూసాం మనం, జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అనేకంగా దెబ్బతిన్నాయి. సో అవైనా కానీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎక్కడ కూడా పట్టించుకోలేదని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ పదే ఆరోపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో వీరే ఉన్నారు కాబట్టి సో ఎటువంటి ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో వర్ష తుఫాన్లు కావచ్చు, అదేవిధంగా వానాకాల సీజన్ వచ్చింది కాబట్టి సో వానాకాల సీజన్ లో ఏర్పడినటువంటి గుంతలు కావచ్చు, పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి, అనేక ప్రమాదాలకు కారణమవుతూ వస్తున్నాయి. సో ఇలాంటి కారణాల వెనుక ఏదైతే ఏర్పడిన గుంతల కోసం ఇటీవల కాలంలో ప్రభుత్వం కేంద్రానికి ఒక అభ్యర్థించడం జరిగింది. ఏదైతే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల కోసం దాదాపు ఒక 2,000 కోట్లు రిలీజ్ చేయాలని ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సో దాంట్లో భాగంగానే ఇటీవల కాలంలో 2,000 కోట్లను రిలీజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైతే మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని గ్రామీణ రోడ్లు, యాక్చువల్గా అసలు గ్రామీణ రోడ్లు అంటే గ్రామం నుంచి మండలానికి ఏదైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో వాటిని గ్రామీణ రోడ్లు అంటారు. సో ఆ గ్రామీణ రోడ్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పూరుస్తూ ఉండాలి నాణ్యతను. అయితే ఈ రోడ్లు వేసేటప్పుడు ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడొద్దని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎందుకంటే ఇప్పుడు కాలంలో రోడ్డు వేసిన తర్వాత చాలా చోట్ల మనం చూస్తూనే ఉంటాం, రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఆ రోడ్డు పాడైపోతూ వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యత విషయంలో రాజీ పడొద్దు, ఒక రోడ్డు ఖచ్చితంగా అన్ని ప్రమాణాలు పాటిస్తూ రోడ్డు వేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. ఏదైతే ఈ 2,000 కోట్లకు ఇంకా అదనంగా ఏమన్నా నిధులు అవసరం ఉంటే సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంజూరు చేసి సో రోడ్ల విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రోడ్లు వేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. సో అదే విధంగా పుట్టపర్తిలో ఏదైతే జరగబోతున్నటువంటి 100వ అంటే సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా ఏర్పడిన అక్కడ రోడ్లను కూడా మంజూరు చేయడానికి ఆ రోడ్లు త్వరితగతిన అంటే ఏదైతే త్వరితగతిన రోడ్లన్నీ కంప్లీట్ చేయడం కోసం దాదాపు 35 కోట్ల రూపాయలను ఇప్పటికే రిలీజ్ చేసినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సో రోడ్ల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా చిన్న ప్రమాదానికి గురి కాకుండా అన్ని రోడ్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఏదైతే ఆ రోడ్డు ఒకవేళ గుంతలు ఏర్పడితే గుంతలను పూడ్చడం కావచ్చు, అదేవిధంగా ఒకవేళ మొత్తం రోడ్డు డ్యామేజ్ లో ఉంటే ఆ రోడ్డు కొత్త రోడ్డు వేయడం అనేది చేస్తూ పోతున్నాం. సో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా రోడ్ల విషయంలో తమ ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.